యుద్ధం అంటే ఫైటర్ జెట్లు ఆర్మీ నేవీతో విరుచుకుపట్టడం మాత్రమే కాదు, ఆర్థిక దాడులతో కూడా పాకిస్తాన్ ని అతలాకుతలం చేసేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. అందుకే ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ పేరుతో విరుచుకుపడితే ఆ దేశం పేక మెడలా కూలిపోవడం ఖాయం. పాక్ పై 2 ఆర్థిక అస్త్రాలు ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తుంది మోడీ ప్రభుత్వం. రహదారులే, రన్వేలు, ఇంకా హైవే, మైవే అంటూ భారతీయ ఎయిర్ ఫోర్స్ చేస్తున్న కసరత్తులు పాకిస్తాన్ ని హడలెత్తిస్తున్నాయి. దానికి తోడు పాకిస్తాన్ ను ఆర్థిక మిసైల్తో అతలాకుతలం చేయడానికి భారత్ భారీ ప్లాన్ చేసింది. 2 అంచెల చక్ర వ్యూహంలో పాక్ ని ఉక్కిరి బిక్కిరి చేయనుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారతీయ వాయుసేన యుద్ధ విమానాలు రెక్కలు విప్పి గరుత్మంతుడిలా విరుచుకుపడడానికి సమాయత్తమవుతున్నాయి. దీనికోసం కసరత్తులు షురూ చేశాయి. పాకిస్తాన్ కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాల్లో రాఫెల్, MiG-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలను రాత్రి వేళల్లో కూడా ల్యాండ్ చేసేలా ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో గంగా ఎక్స్ప్రెస్ ను నిర్మించారు. డే అండ్ నైట్ ఫైటర్ జెట్లు ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవచ్చు, ఏ టైం అయినా పర్లేదు, ల్యాండ్ అవ్వచ్చు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 4 ఎక్స్ప్రెస్ వే ల్యాండింగ్ స్ట్రిప్లను ఏర్పాటు చేసింది. జాతీయ రహదారులను రన్వేలుగా మార్చి భారతీయ ఎయిర్ ఫోర్స్ కసరత్తులు చేస్తుండటంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. యుద్ధం అంటే ఫైటర్ జెట్లు, ఆర్మీ నేవీతో విరుచుపట్టమే కాదు, ఆర్థిక దాడులతో కూడా పాకిస్తాన్ ని అతలాకుతలం చేసేందుకు మోడీ సన్నాహాలు రచిస్తున్నారు. సో ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న పాక్ పై ఒకవేళ పొరపాటున ఫైనాన్షియల్ స్ట్రైక్స్ తో భారత్ విరుచుకుపడితే నిజంగా ఆ దేశంలో ఇంకా అట్టడుగు అధపాతాళానికి వెళ్ళిపోద్ది. సో పాక్ పై 2 ఆర్థిక అస్త్రాలు ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తుంది భారత్. పాకిస్తాన్ ను ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను బ్లాక్ లిస్ట్ జాబితాలోకి FTF చేరుస్తుంది. ఈ లిస్ట్ లో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, ఇంకా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇంకా యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేయవు, పొరపాటును కూడా చేయవు. దీంతో పాకిస్తాన్ టెర్రర్ నిధులకు అడ్డుకట్టబడుతుంది. సో అదే గనక ఫలిస్తే గనక పాకిస్తాన్ ఇంకా చెప్పకూడదు తినాల్సిందే. ఇక ఇటీవల పాకిస్తాన్ కు $7 బిలియన్ మంజూరు చేసింది IMF. ఆ నిధులను అడ్డుకునేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఇక మరోవైపు పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడంతో ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంది. దక్షిణాసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాల చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. ప్రయాణ సమయంతో పాటు ఇంధన వినియోగం పెరగడంతో పాక్ కి నడ్డి విరిగింది. ఇలా అన్ని రకాల వ్యూహాలతో పాక్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది భారత్. సో వీళ్ళు తీసుకోవాల్సిన అయితే IMF దగ్గర నుంచి $7 బిలియన్ ఆ మనీ ఉందో, ఆర్థిక సాయం ఉందో, దాన్ని గనక పొరపాటున పాకిస్తాన్ కి వెళితే మాత్రం ఇంకా ఉగ్రమూకలు ఇంకా పేటరైపోయే వ్యవహారం ఇంకా ముందుంది. కావున సో ఇప్పుడు మోడీ వ్యూహం ఏంటంటే ఎలాగైనా సరే మాట్లాడి, ప్రపంచ దేశాలతో మాట్లాడి ఆ IMF ఫండ్ ని పాకిస్తాన్కి వెళ్లకుండా చేస్తాయి. సో దాని ద్వారా ఈ ఫైనాన్షియల్ స్ట్రైక్ జరగడం వల్ల పాకిస్తాన్ ఇంకా ఇప్పటికీ అట్టడుగు లోకానికి వెళ్ళిపోయింది, ఇంకా అధపాతాళంలోకి వెళ్ళిపోతుందో ఏ మాత్రం సందేహం లేదు. సో మోడీ చేసే ఈ సర్జికల్ స్ట్రైక్ బెటరా లేదంటే ఈ ఫైనాన్షియల్ స్ట్రైక్ బెటరా, ఏది బెటర్ అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.